అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం కొడాలి నాని గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్‌గా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజుని కలవడానికి ములాఖత్‌కి వెళ్ళే సమయంలో ఏదైతే ర్యాలీ చేశారో, దాంట్లో ఒక మహిళ లోపలికి వెళ్ళడం వల్ల చిక్కుకుపోవడం అదంతా ఎస్ఐ. ఎస్సే. ప్రవళిక. ఈయనేమడుగుతున్నారంటే కొడాలి నాని గారు, అసలు ఆవిడెందుకొచ్చిందక్కడికి? ఆవిడకి అక్కడ ఏం పని అని అడుగుతున్నారు. అసలా అంతమంది జనాల్ని గుంపు గూడుకొని అంత రచ్చ చేయడం మీది తప్పు. అక్కడ డ్యూటీ చేయడానికొచ్చిన మహిళ ఎందుకొచ్చిందని క్వెషన్ చేయడం అసలేంటంటారు? ఏముంది వాళ్ళ పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవాలి. ఈ కొడాలి నాని, ఈ గుడివాడ గోండా, ఈ బూతుల రాయుడు ఇంకేం చెప్పుకోవాలి? నువ్వు గతంలో మాట్లాడిన వీడియోలన్నీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన నీచమైన భాష, నీచాతి నీచమైన బూతులు ఈ రోజున ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందరూ వాటిని బయటకు తీసి ఈ బోరుగడ్డ అనిలు, ఈ గుడివాడ గోండా వీళ్ళంతా ఏం మాట్లాడారు? వాడు వీడియోగా వీళ్ళు మాట్లాడింది అసలు ఎక్కడ విలువిచ్చారు? లోకేష్ గారికి గానీ, చంద్రబాబు నాయుడు గారికి గానీ అసలు ఎంత నీచంగా ఆ భాష చూస్తుంటేనే ఈ రోజుకి గూడా వాళ్ళ ఫేస్ చూస్తుంటే అవే మాటలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు. స్క్రీన్ మీద ఈ రోజున వచ్చేసి ఏదో నీతులు చెప్దామని ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు. ఎవరైనా వింటారా ఈ గుడివాడ గూండా నీతులు చెప్తే? అయితే మేడం జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీస్ అందరికీ కూడా బట్టలిప్పిస్తాను అని ప్రెస్ ముందే చెప్పాడు. ఈయనేమో అసలు పోలీసులకి అది కూడా లేడీస్‌కి అక్కడ ఏం పని? అక్కడ ఎందుకొచ్చారు? అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం తప్పంటారా? అంటే డ్యూటీ చేయడం తప్పేగా మరి. వీళ్ళ దృష్టిలో తప్పే. వీళ్ళు పోలీసుల్ని డ్యూటీలు ఎక్కడ చేయనిచ్చారు? వీళ్ళు గూండాగిరి చేశారు ఆ రోజున. పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వలేదు. చెయ్యనివ్వకపోగా ఈ రోజున ఒక మహిళా ఎస్ఐ ప్రవళిక తన విధులను నిర్వహిస్తూ అక్కడున్న ఆ రౌడీ మూకను రావద్దని అడ్డుకున్న పాపానికి ఆవిడ మీద ఎంత భయంకరమైన దుశ్శాసన పర్వాన్ని ఆ రోజున అక్కడ మనకు చూపించారో చూసాం. ఈ రోజున ఈ గుడివాడ ఈ గుట్కా నానికి తెలీదా అక్కడ ఏం జరిగిందో? చెప్పమానండి ఒకసారి. అతను నిజంగా తెలీదా? మహిళా ఎస్ఐ ఎందుకు వచ్చిందో తెలీదా? గుంపులో ఈమెకేం పని? ఆవిడ వెళ్ళింది ఆ బైక్ ర్యాలీని ఆపటానికి. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే వీడియోలు చూడు, అన్నీ ఉన్నాయి, జూమ్ చేసి మరీ చూడు. ఎవరిని ఎవరు అడ్డగించారు, ఎవరు ఆవిడ మీద ఇలాంటి నీచమైన దాడికి పాల్పడ్డారో తెలుస్తుంది. అంటే మేడం అసలు ఫస్ట్ పాయింట్‌కొస్తే అలా ర్యాలీ చేసే ఛాన్సే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇవ్వలేరు. ఇవ్వకుండా ఆయన దుర్మార్గంగా ర్యాలీ పెట్టి దాంట్లో అన్ని గొడవలు క్రియేట్ చేసి ఇంత చేసిన తర్వాత అంటే ఏ మీనింగ్‌తో బయటకొచ్చి లేదు మా తప్పు లేదు, మా పార్టీ వాళ్ళు తప్పు లేదని చెప్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఒకటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు 2019లో అబద్ధాలు చెప్పి అధికారంలోకొచ్చారు. ఇదే ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారనో, వాళ్ళని గొర్రెల్లాగా బలిద్దామనో చెప్పో ఆశపడుతున్నట్లున్నారు. అది జరగని పని. ఒకసారి చూస్తారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడు? ఒక్క ఛాన్స్ అన్నారు. ప్రజలు ఇక నో ఛాన్స్ అంటున్నారు. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఈ రోజున కొడాలి నాని ఎందుకు ఓడిపోయాడు? చెప్పాలి కదా! నువ్వు చేసిన అవినీతి ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ తీరేంటి? అసెంబ్లీని ఏ రోజైనా సరే అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులా? రౌడీలా? వాళ్ళేంటి? వాళ్ళ అవతారాలేంటి? అసలు ఒక ప్రజాప్రతినిధి శాసనసభ మండలికి వచ్చేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి? ఎంత గౌరవంగా ఉండాలి? వీధి గూండాల్లాగా ప్రవర్తిస్తున్న వీళ్ళ తీరుకి ఛీ! ఇట్లాంటి వ్యక్తులు మనకి ప్రజాప్రతినిధులుగా పనికి రారు అని చెప్పి ప్రజలు పక్కన పడేశారు మిమ్మల్ని. ప్రజలు వద్దనుకున్నారు. మీకు అసెంబ్లీకి వచ్చే అర్హత కాదు కదా, కనీసం హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు. ఎందుకు? ఆ రోజున అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన నీచమైన పనులు, వాళ్ళ అహంకారం, కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో కొట్టుకుపోయారు. మరి ఈ రోజున ప్రజలు వీళ్ళని ఓట్లేసి మీరు మాకు అసలు అవసరమే లేదని చెప్పి పక్కన పడేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సపోర్ట్ చేయటం, వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేసుకోవటం, ఒకరినొకరు ఏ విధంగా ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఈ పిచ్చి మాటలకి, పిచ్చి పనులకనే తెలుస్తుంది. విరూపాక్షి ఏం చేశాడు తెలీదా? గతంలో సీతాదేవి మెడలో తాళి కట్టాడు. నీకేం పని? ఏదో క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ పాపం ఎవరు యాక్సెప్ట్ చేయలే. చాలే వయసు చేసిన తప్పుకి ఇంకా పైగా క్షమాపణ ఒకటా అని చెప్పి. తప్పు చేశావు, ఇంక పైగా ఇంకేంటి క్షమాపణ? ఎందుకు పొంగుతారు వీళ్ళు? తర్వాత చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సిద్దిరాప్పలరాజు అసలు పరామర్శ చేయకుండా వెళ్ళిపోయావు. ఎందుకు చేయలేదు? నువ్వు చెప్పిన ప్రోగ్రామ్ ఏంటి? చేసిందేంటి? అసలు నువ్వు ఎవరిని కలుస్తానన్నావు? ఎందుకు కలవలేదు?
చెప్పాలి కదా. మళ్ళీ ఇంకోటి కొడాలి నాని ఇంకోటి మాట్లాడుతున్నాడు. అరేరే అక్కడెక్కడో హర్యానాలోనే ఎవరికో ఏదో వాళ్ళ నిధుల్ని మిస్యూజ్ చేసినందుకు వాళ్ళ మీద 7 సంవత్సరాలు ఏదో శిక్ష పడింది అని చెప్పేసి. నిజంగా అలా పడితే మరి జగన్మోహన్ రెడ్డిని ఎన్నాళ్ళు లోపల వేయాలి, నిన్నెన్నాళ్ళు వేయాలి? మీకోసం వీళ్ళందరి మీద ఈ రోజున ఉన్న కేసులు బయటికి తీస్తే మనం ఇప్పుడు మామూలుగా ఈ భూములు దేనికోసం చూస్తున్నాము? పట్టా ఏదన్నా ఎవరికైనా ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి చూస్తున్నాం, లేదా వచ్చే కంపెనీలకి భూమిని కేటాయించడానికి చూస్తున్నాం, వాళ్ళు ఆఫీసులు పెట్టుకోవడానికి. ఈ రోజున జైళ్లు కట్టడానికి భూములు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ చేసిన తప్పులకి బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ రోజున మీరు ఎవరు బయట ఉండేవాళ్ళు కాదు. మీకోసం భూములు ఎత్తుక్కొని మరీ జైళ్లు కట్టాల్సి వచ్చేది. అంతమంది అంత దారుణంగా అవినీతి చేశారు, చండాలంగా బూతులు మాట్లాడారు, నీచంగా మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, అంతకంటే దిగజారిపోయి రాజకీయాలు చేశారు. మీరా ఈ రోజున బయటకు వచ్చేసి నీతులు చెప్తుంది? మీ చేత చెప్పించుకోవాలా? అంటే కొడాలి నాని గారి దృష్టిలో ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీస్ వర్క్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు వర్క్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు ఉంది ఆయన వీడియో. మరి అంతేగా. ఇప్పుడు మేము ఎవరి చేత ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేయమన్నారు, ఎవరు గోడలు దోహమన్నాడు, ఎవరు తలుపులు బద్దలు కొట్టమన్నారు, ఎవరు ఇల్లుని ధ్వంసం చేయమన్నారు, ఎవరు పార్టీ కార్యాలు తగలబెట్టమన్నారు, మీరు ఎవరు పట్టించుకోవద్దు. అర్ధరాత్రి అపరాత్రి అరెస్టులు చేయాలి, గోడ దూకెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలి, వాళ్ళ కేవలం ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా కూడా 3rd డిగ్రీ ఇవ్వాలి. జగన్ చేసే పనులను ఎవరైనా క్వశ్చన్ చేస్తే, క్వశ్చన్ అంటే అది ఇలా బూతులు తిట్టడం క్వశ్చన్ అనరు, దాడులు చేయటం క్వశ్చన్ చేయటం అనరు. ఈ రోజున వీళ్ళు అంటున్నారు కదా ప్రశ్నిస్తేనా అని. మీరు ప్రశ్నిస్తున్నారా? దాన్ని ప్రశ్నించడం అంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించినందుకు వాళ్ళ గొంతు నొక్కేశారు ఆ రోజున. ఈ రోజున మీ గొంతులు వినిపించకుండా చేసింది ప్రజలు, మీ గొంతులు నొక్కేసింది ప్రజలు, మీరు మాకు అవసరం లేదు చెప్పింది ప్రజలు. ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులు ప్రజలు వద్దనకన్న తర్వాత ఇంకా తగుదనమ్మా అంటూ వచ్చేసి ఇలాంటి పనులు, ఈ రోడ్ ర్యాలీలు పెట్టడం, రోడ్ షోలు పెట్టడం ఇష్టానుసారంగా ఈ రోజున కూడా ఎంతమంది సమస్యలు పడిపోయారు, ఎంత దారుణం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాడా? స్క్రిప్ట్ ఎక్కడ మర్చిపోతానన్న గొడవలో ఆయన ఉన్నాడు. చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు, కాబట్టి స్క్రిప్ట్ మర్చిపోతానని చెప్పేసి ఆ కాన్సన్ట్రేషన్ అంతా అతను ఆ స్క్రిప్ట్ మీదే ఉంది. అంటే జగన్ స్క్రిప్ట్ వేరు, ప్రజల స్క్రిప్ట్ వేరు. ఇక్కడ జనాలకు ఇచ్చేది ఒకటి, జగన్కి ఇచ్చేది ఒకటి. కాబట్టి జగన్ ఏమో ఏమంటున్నారు, జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి 2.0 లోడింగ్ అంటారు, లేదా వడ్డీతో సహా తిరిగిస్తామని వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో తెచ్చిన ఏదైతే పేటిఎం బ్యాచ్ ఉందో వాళ్ళంతా ఏం చెప్పాలి వీళ్ళ గురించి? ఏం చేస్తారు మీరు మంచి? ఎందుకు మీ గురించి ఈ రోజున ఆలోచించాలి? ఈయనంటాడు అసలు అన్యాయంగా అక్రమంగా సెక్షన్లు పెట్టారు, బెయిల్ కూడా రాకుండా అని చెప్పి కొడాలి నాని మాటలు. ఇక్కడ న్యాయస్థానం అక్కడ జరిగిన విషయం ఏంటి, ఆ కేసుని ఏ విధంగా నమోదు చేశారు, అక్కడ జరిగిన ఆ సంఘటనకి ఈ సెక్షన్స్ వర్తిస్తాయా లేదా? మరి కోర్టు పర్యవేక్షణలో జరిగినప్పుడు ఆ తీర్పులు అవన్నీ కూడా బెయిల్లా లేకపోతే వీళ్ళకి జైళ్ళ అనేది కోర్టు నిర్ణయం తీసుకునిద్ది. చెప్తారు కదా ఇట్లాంటి సెక్షన్ మీరు ఎందుకు పెట్టారు, ఇది దానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. మీలాగా కోర్టుల్ని ధిక్కరించి కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకొని ప్రపంచంలో ఎవ్వరూ వేయించుకొని ఉండరు అధికారంలో ఉండగా. ఎంత దారుణంగా ఎక్కడ కనీసం కరెంటు స్తంభాలను కూడా వదిలిపెట్టాల రంగులు వేయటానికి. గట్రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలే, కోడిగుడ్లు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలే, చిక్కీల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలే. అన్ని కోట్లు పెట్టి రంగులేసుకునే బదులు ఎంత సాయం చేయొచ్చు అసలు ప్రజలకు. ఎయిర్పోర్ట్ మేం కట్టాం భోగాపురం అని చెప్పి అంటున్నావు. నువ్వే కడితే మరి అమరావతి ఎందుకు పూర్తి అవ్వలేదు? పోలవరం ఎందుకు పరుగులు పెట్టించలేకపోయావు? ఋషికొండ ప్యాలెస్ మాత్రం 5 కోట్లు పెట్టి కట్టుకున్నావు. పోలవరం గురించి అంబటి రాంబాబు గారిది ఒక వీడియో రిలీజ్ అయిందండి, చూసారా? మేము ముందే చెప్పాము, మేము అధికారంలో వచ్చినా మేము కట్టలేము దాన్ని, ఎందుకంటే ఫస్ట్ నాకే అర్థం కాలేదు అది, నేను ఎలా అంటే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఒక వాటర్ ప్రాజెక్టుల గురించి కానీ, క్యూసెక్ల గురించి కానీ, ఎంత నీళ్లు దాంట్లో నిల్వ చేస్తాం అనేది కానీ అదేది అవగాహన లేని వ్యక్తులు వీళ్ళు. అలాంటి వ్యక్తులకి ఇంకా ఎలా తెలుస్తుంది చెప్పు? ఎప్పుడు వచ్చిందన్నా కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి ఇంకో ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన సునీల్ యాదవ్ ఎవరో ఉన్నారు, ఆయన ఇలాంటి మాటలు మాట్లాడతాడు. సినిమా డైలాగులు చెప్పుకోవడానికి మీకు ఇచ్చింది అసెంబ్లీ? ప్రజల గురించి మీరు ప్రశ్నిస్తారు, ప్రజలకు మంచి చేస్తారు అని చెప్పి జగన్ వచ్చి షర్మిల ఊదర కొట్టేసింది రాష్ట్రం అంతా తిరిగి, మా అన్నను గెలిపించండి, మా అన్నను సీఎం చేయండి అని. ఇంకా ఈవిడ కూడా దానికి తోడు వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి బయటికి, అమ్మ మా జగన్ చాలా మంచోడు,
పాపం అమాయకుడు, బుద్ధిమంతుడు, సౌమ్యుడు, దండేసి దండం పెట్టాల్సినోడు అని చెప్పింది. అదే అడుగుతున్నాడు ఇప్పుడు జగన్ కూడా. నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, నాకు సన్మానాలు చేయాల్సింది పోయి, ఏదో అవార్డు గివార్డు వేయాల్సింది పోయి ఏంది ఇది అంటున్నాడు. ఏంది ఇదంటే నేను ఇంకా బయట కూర్చోబెట్టడం తప్పు, బయట తిరగనివ్వటం తప్పు, నిన్ను జైల్లో వేయకుండా బయట తిరగనిస్తున్నారు కదా, ఇది తప్పు, జనాల్లోకి రానివ్వకూడదు. జగన్మోహన్ రెడ్డికి జైలే కరెక్టు, ఈ కొడాల నానికి జైలే కరెక్టు, అంబటి రాంబాబుకి జైలే కరెక్టు, పేర్ని నానికి జైలు కరెక్టు. ఈ రోజున అదే అందరి నుంచి జనాల నుంచి వస్తున్న క్వశ్చను, బాబోయ్ వీళ్ళందరిని ఇంకా బయట ఎందుకు ఉంచారు, వీళ్ళంతా రాష్ట్రానికి చేటు, వీళ్ళు చీడ పురుగులు లాంటి వాళ్ళు, పంటను నాశనం చేసే చీడ పురుగులు లాంటి వాళ్ళు, కాబట్టి రాష్ట్రానికి వీళ్ళు హానికరం అని చెప్పి ప్రజలు అంటున్నారు. కాబట్టి కొడాల నాని గారు, ఇన్ని రోజుల నుంచి మీకు హార్ట్ ఒకటే ప్రాబ్లం ఉందనుకున్నాం, ఇప్పుడు బ్రెయిన్ కూడా ప్రాబ్లం ఉందని క్లియర్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.